మధ్యప్రాచ్యం చరిత్రలో ఇది ఒక చారిత్రక మలుపు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతితో ఒక శకం ముగిసినట్లయింది. టెహరాన్ వీధుల్లో నిశ్శబ్దం రాజ్యం వెళుతుంటే ప్రపంచ దేశాల్లో మాత్రం చర్చలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారా? గరిష్ట ఒత్తిడి వ్యూహం ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిందా? ఖమేనీ మృతిపై ప్రపంచ దేశ అధినేతలు ఎలా స్పందిస్తున్నారు? సాక్షి స్పెషల్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే ఇరాన్ పాలకులు వణికిపోయేవారు. అబ్రహం ఒప్పందాల ద్వారా ఇరాన్ను అరబ్ దేశాల నుంచి వేరు చేసినా, ఆర్థికంగా ఆ దేశం నడ్డి విరిచినా అది ట్రంప్ మార్క్ వ్యూహమే. ఇరాన్ అణుబాంబును ఎప్పటికీ తయారు చేయకూడదు, ఆ పాలన అంతం కావాలి అన్నది ట్రంప్ లక్ష్యం. నేడు ఖమేనీ మృతితో ఆ లక్ష్యం దిశగా పెద్ద అడుగు పడింది. ట్రంప్ తన సన్నిహిత వర్గాల ద్వారా ఇది మేము ఊహించిన మార్పు అని సంకేతాలిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాక్సీల ఆట కట్టించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇరాన్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం వైపు ఇరాన్ అడుగులు వేయాలి, కానీ ఉగ్రవాద మూలాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు. మా అతిపెద్ద శత్రువు పతనం మొదలైంది. ఇది కేవలం ఇజ్రాయెల్కే కాదు, ప్రపంచం మొత్తానికి శుభవార్త. ఇరాన్ ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు ఇది దారితీయకూడదని, బాహ్య శక్తులు ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హెచ్చరికలు జారీ చేశారు. సౌదీ అరేబియా వంటి దేశాలు ఆచీతూచీ స్పందిస్తూనే ప్రాంతీయ భద్రత ముఖ్యమని ప్రకటిస్తున్నాయి. నిన్నటి నుంచి ఇరాన్లో పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన మారుతోంది. ఒకవైపు ప్రభుత్వం అధికారిక సంతాప దినాలను ప్రకటించగా, మరోవైపు అండర్ గ్రౌండ్ విప్లవ గ్రూపులు యాక్టివ్ అయ్యాయి. ఇరాన్ గూఢచారి వ్యవస్థ, రెవల్యూషనరీ గార్డ్స్ లోనే ఇప్పుడు చీలికలు వస్తాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ట్రంప్ హయాంలో పెంచిన ఒత్తిడి వల్లే ఇరాన్ అంతర్గతంగా బలహీనపడిందని, నాయకత్వ మార్పును ప్రజలే కోరుకుంటున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఖమేనీ మృతి కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక సిద్ధాంతానికే ముగింపు పలుకుతుందా? ట్రంప్ అనుకున్న గ్రేట్ మిడిల్ ఈస్ట్ కల నెరవేరుతుందా? ఇరాన్ అణు కార్యక్రమాలు ఆగిపోతాయా? ఇవన్నీ ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నలు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మధ్యప్రాచ్యంలో ఇరాన్ పట్టు సడలింది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య స్నేహం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శాంతి వెల్లివిరుస్తుందని ఆశిద్దాం.